మా తెలంగాణ తెచ్చి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికపై రివ్యూ చేయడం జరిగింది. క్లస్టర్ ఇన్ఛార్జీలను, డివిజన్ ఇన్ఛార్జీలు అందరిని పిలిచి మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం. అందరూ కలిసి కష్టపడుతున్నారని అందరిని అభినందించారు కూడా, అందరిని అప్రిషియేట్ చేయడం జరిగింది. పాజిటివ్గా ఉంది నియోజకవర్గం మొత్తం, మనం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అని అందరూ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు ఉన్నారు. మా అందరికీ కూడా కొంత దిశానిర్దేశం చేసి అందరూ ఎట్లా కష్టపడాలి, ఫీల్డ్ మీద నుంచి బయట నుంచి వచ్చిన మా ఏరియాల నుంచి వచ్చిన కార్యకర్తలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఇన్ఛార్జీలు కానీ, వాళ్ళు డివిజన్ కానీ, కార్పొరేటర్లు కానీ అందరూ ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా కష్టపడి ఈ ఎన్నికను గెలిపించాలో మాకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్ గారు. మేమందరం చాలా హ్యాపీగా ఉంది. సార్ను చూసి కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా తెలంగాణని జూబ్లీహిల్స్ను అత్యధిక మెజార్టీతో కొడతాం. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది తథ్యం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 ఏళ్ల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. చివరిగా మొన్నటికి మొన్న మరీ బీసీలను కూడా ఒక ఫేక్ పనికిరాదు, కొట్టుడు పోతుందని తెలిసినా కూడా ఒక జీవో ద్వారా లోకల్ బాడీ ఎన్నికలకు చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టుగా జీవో ఇవ్వడమే కాకుండా వెంటనే రిజర్వేషన్లు కూడా ఈ మండలం బీసీలకు, ఈ మండలం ఓసీలకు, ఈ మండలం ఎస్సీలకు, బీసీలకు 42% ప్రకటించిన జీవోలు కూడా ఇచ్చేసినాం. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా పనిచేసినాం అన్నట్టుగా, ఇది నిలబడేది కాదు కానీ పంచినాం అన్నట్టుగా పంచారు. అది కూడా మా బీసీలకు మంట ఉంది, దృష్టిలో పెట్టుకున్నారు. ఇది ఖచ్చితంగా కూడా మా బీసీ సోదరులందరూ బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేసుకుంటారు, కాపాడుకుంటారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే బీసీలకు అండా. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సోదరులందరినీ, మిగతా అందరినీ కూడా కాపాడేది కేసీఆర్ గారే. మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే బంగారు తెలంగాణ పరిగెత్తుతుందని చెప్పేసి చెప్పడం. అంటే ప్రచారంలో ఏ అస్త్రాలతో ముందుకెళ్ళాలని చెప్పారు కేసీఆర్ గారు? ప్రచారంలో వాళ్ళ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, మా సక్సెస్ ఉంది. మేము హైదరాబాద్ని ఎంత అభివృద్ధి చేశాము, ఎంత తీర్చిదిద్దాము. వాళ్ళు హైడ్రా కావాలా, కారు కావాలా, బుల్డోజర్ కావాలంటే ఖచ్చితంగా కారే కావాలంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులందరూ కూడా 65-75 గజాల్లో ఉన్నటువంటి భూమి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జీవో 58-59 ద్వారా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. వీళ్ళు మాత్రం మరీ ఇబ్బంది పెట్టి హైదరాబాద్ని కొల్లగొడుతున్నారు, పేద ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ఇది గుర్తుపెట్టుకున్నారు ప్రజలు, బీసీ సోదరులు గుర్తుపెట్టుకున్నారు. అన్ని వర్గాలు, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, సినిమా రంగంతో సహా అన్ని వర్గాలు ఇబ్బందులు ఉన్నారు. సెంటిమెంటల్గా జూబ్లీహిల్స్ కేసీఆర్ గారు ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ కొడుతుంది, గెలుస్తాం. సో మాగంటి గోపీనాథ్ గారు కూడా చాలా పనిచేయడం జరిగింది, చాలా అందరిని ఆదుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా సునీత గారి మీద అభిమానంతో ముందుకు వస్తున్నారు, ఓటేస్తారు. ఒక రౌడీకి సీట్ ఇచ్చిండ్రు. రౌడీయిజం నడుస్తుంది. ఇది తెలంగాణలో ఎక్కడ లేనిది కొత్తగా సీటు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అందరూ భయభ్రాంతులై మీరు నామినేషన్ రోజు చూశారు, అందరూ ఎట్లా వచ్చారు, కత్తులు కటాలతో వచ్చి నామినేషన్ చేశారు. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇందులో జూబ్లీహిల్స్ ప్రత్యేకంగా మా కార్యకర్తలందరూ కూడా తీవ్రంగా కష్టపడుతున్నాం. ఖచ్చితంగా గెలిపించుకుంటాం. సమావేశంలో ప్రధానంగా అందరూ పాల్గొన్న దాంట్లో ఎక్కడిగా తెలుస్తూ ఉంది. సార్ దీనికి ఏమని రిప్లై ఇచ్చారు? సార్ త్వరలో చెప్తారు, వస్తారు. వారి ఇష్టం. అంటే వాళ్ళు రావాలనుకుంటే ఎంతసేపు డిసిషన్ మాకు చెప్తారు. బహిరంగ సభలు కానీ కార్నర్ మీటింగ్ అట్లాంటి ప్లాన్ చేస్తారు. కార్నర్ మీటింగ్లు ఉంటాయి, రోడ్ షోలు ఉంటాయి. కార్యకర్తల మా పని ఉంటుంది. కేసీఆర్ గారు ఎవ్రీడే మానిటరింగ్ చేస్తున్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా అందరికీ దిక్సూచి దిశానిర్దేశం చేస్తున్నారు. మేమందరం కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతాం. మా కింది దాకా కూడా ఒక మెకానిజం ఆ సిస్టమ్ ద్వారా పనిచేస్తాం. కేసీఆర్ గారు రావాలనుకుని ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తారు. జూబ్లీహిల్స్ మాత్రం ఖచ్చితంగా కొడతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.